వీళ్ళు క్రైస్తవులు, ముస్లింలు వీళ్ళు ఎక్కువ మంది, 90% మంది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టారు? బ్రహ్మ పాదాల కింద భగవంతుడు పుట్టించాడు మనల్ని. దాని ప్రకారం ఏంటంటే అప్పుడు భూమి హక్కు, మన ఏ హక్కులు లేవు కదా. కానీ అప్పుడు మన మనుధర్మం ప్రకారం మనం కాలు కింద మనుషులు. మనుధర్మం ప్రకారము కాలు కింద మనుషులు. కాలు కింద మనుషులకి ఏంటి ఉంటుంది? చదువు లేదు, గుర్తుపెట్టుకోండి. అడవి లేదు, భూమి లేదు, ఆ భూమి మీద హక్కు లేదు, నీకు మంచి బతుకు లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు కదా. ఇప్పుడు ఆ రోజు మనుధర్మం ప్రకారం పరిపాలించేవారు మన దేశాన్ని. కానీ ఇప్పుడు మనుధర్మం లేదు కదా. కానీ ఆ మనుధర్మము అనుసరించేవాళ్ళు, ఆ మనుధర్మాన్ని పాటించేవాళ్ళు, మనుధర్మం ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు. పరిపాలించడం వల్ల ఇప్పుడు కూడా రాజ్యాంగమేమి భూమి నీదని చెప్తున్నాడు, ప్రాంతం నీదంటున్నాడు, వాళ్ళు మాత్రం ఇది మాది అంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఇక్కడ యుద్ధము? ఎవరికి యుద్ధము? ఇక్కడ మన ఆదివాసులకి మానవాద ప్రభుత్వాల మధ్య యుద్ధము మొదలైంది. ఈ యుద్ధంలో మనం అందరం ఈ జెండాలని పక్కన పెట్టి మన అడవి, భూమి, నీళ్లు కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా సంఘటితంగా పోరాటం చేయకపోతే, ఐక్యంగా నిలబడకపోతే, ఇక్కడ కూడా పార్టీల పరంగా విడిపోయి ఉంటే, ఇక్కడ ఐక్యంగా ఉండాలి కదా. మనం అందరం కలిసి ఉన్నామా? ఇప్పుడు లేదు. ఎలా విడిపోయాం? మనం కులం పేరు మీద విడిపోయాం, కుల సంఘాల పేరు మీద విడిపోయాం, రాజకీయంగా విడిపోయాం, పార్టీల పేరు మీద విడిపోయినాం. ఒక ఊర్లో తెలుగుదేశం కొందరు, ఏబిఎస్పి కొందరు, సిపిఎం కొందరు, బీజేపీ కొందరు, టీడీపీ కొందరు. ఇప్పుడు టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ వీళ్ళే కదా ఈ అడవి జోలికి వచ్చేటోళ్ళు, వీళ్ళే కదా. మరి వీళ్ళు వచ్చినప్పుడు మరి వద్దు అని చెప్పే ఉద్యమంలో ఈ భూమి మాది, ఈ నీళ్లు మాది అని చెప్పి మనం పోరాటం మొదలు పెడితే మనకు వాళ్ళు వస్తారా? ఏమి వాళ్ళు ఎందుకు రారు? అది ఆలోచించండి. ఎందుకు రారు? ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎవరు రారు? వాళ్ళకి రాజకీయాలు కావాలి, వాళ్ళకి రాజకీయ పదవులు కావాలి. కానీ అడవి, భూమి, ఈ నీళ్లు అవసరం లేదు, ఈ ఆలోచన అక్కర్లేదు. నెంబర్ 3 జీవో అవసరం లేదు, మంచి చదువులు అవసరం లేదు, మంచి తిండి అక్కర్లేదు, మంచి బతుకు అవసరం లేదు. కావాల్సింది ఏంటి? ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇదో నీకు మోద్, పంచ్ మోద్, ఏది ఓ సీసా సారా, బిర్యానీ మాంసం పొట్లం, మందు సీసా, కాంచ్ మోద్ మాంస పొట్లం. এটা আমি দিলু, সে লোক কাটে দে ভাই, সে লোক কথা কই ভাই মিশা, এটা నో దేవత్, সেটা আমি দেইట్లు, এটা తాగు, ఇది తిను, ఓటు వెయ్యి. అదే కదా నడుస్తుంది. దానికోసమే మనము ఈ జెండా, అజెండా. కానీ ఇప్పుడు మనకు పరిస్థితి ఏంటి తెలుసా? రాజ్యాంగమే మన ఎజెండాగా మనం పనిచేయాలి. రాజ్యాంగమే ఎజెండాగా మనం అందరం కలిసి ఉండాలి. అంబేద్కర్ యొక్క ఎజెండాతోనే రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్. ఇప్పుడు రాజ్యాంగాన్నే మొత్తం సమాధి చేయడానికి కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంది. ఇందులో మన ఆదివాసీ ప్రాంతానికి ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు ఇచ్చాయి. 170 చట్టం, భూములు కాపాడే చట్టం, అడవులు కాపాడే చట్టం, నీళ్లు కాపాడే చట్టం వచ్చింది. చట్టాలనేవి కూడా పక్కన పెట్టింది. ఇలా వస్తే తప్పు. ఈ తప్పు కాదో సుప్రీంకోర్టు మనకు నిమ్మలపాడు గనుల విషయంలో చెప్పింది. నీకు ఏ అధికారం ఉందని చెప్పేసి నువ్వు బిర్లా కంపెనీకి అడవి భూమి ఇచ్చావు, గనులు తవ్వుకునే అధికారం నువ్వు ఎలాగిచ్చావు? అది ఆదివాసీ ప్రాంతం, చట్టవిరుద్ధంగా నువ్వు ఎలాగిచ్చావు అని చెప్పేసి ఏం చేసింది? నీకు అధికారం లేదని చెప్పి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డరు కొట్టేస్తే మొత్తం కొండల మీద నుంచి పెద్ద రోడ్ వేసినారు. గిసిన్లు డోలు పట్టుకుని మళ్ళీ వెనక్కి ఈ చట్టం ఉండడం వల్ల సాధ్యమైంది. ఈ చట్టం లేకపోతే సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? చట్టాన్ని మార్చడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. మార్చేసింది. 2019 నుండి 2024 దాకా చాలా చట్టాలు సవరణ చేస్తాయి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందో తెలిసిన, ఈ జీకే వీధి మండలంలో
జీకేవింది మండలంలో డొక్కులూరు అనే ఊరుంది. ఆయనది కిల్లంకోట, బుక్క రాజేంద్ర ప్రసాద్ అని ఇంటి పేరు. రాజేంద్ర ప్రసాద్ అక్కడ కిల్లంకోట, అది ఇప్పుడు పాడేరులో ఉంటున్నాడు. అతనికి ఆర్డర్ వేశాడు సుమారుగా 500-600 ఎకరాల భూమి. అది మంచి పెద్ద అడవి. అక్కడ కాఫీలు కూడా మన వాళ్ళు పెంచుకుంటున్నారు. ఇక్కడ జీడి తోటలు మన వాళ్ళు పెంచుకుంటున్నారు, వాళ్ళు కాఫీ తోటలు పెంచుకుంటున్నారు. అది వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు అది తవేస్తే ఏమైపోద్ది? అడవి పోతుంది. అడవి పోతే ఏమవుద్ది? నీరు పోతుంది. అంటే గంగమ్మ తల్లి కూడా మాయమైపోతుంది. మరి అడవి తల్లి ఉండదు, గంగమ్మ తల్లి ఉండదు, మీ ఊరు ఉంటుందా? అప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పాం. అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఒకే ఒకటి 107 చట్టం కూడా పనిచేయదు. ఇప్పుడు అది ఎవరు అమలు చేస్తారు? ఆఫీసర్లు, అధికారులు, కలెక్టర్లు చేస్తారు. దీనికి ఈ ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి కలెక్టర్ ఉండేది కదా, ఏం పేరు? దినేష్ కుమార్. ఆయన ఏం చెప్పాడు తెలుసునా? ఒక మీటింగ్ అవుతుంది, ఆ మీటింగ్ లో ఫోన్ వచ్చింది కంపెనీ వాళ్ళ నుండి. 4వ కంపెనీ లేకపోతే ఇంకో కంపెనీ, ఇంకా ఏదో కంపెనీలు ఉన్నాయి కదా, కంపెనీ ఫోన్ వచ్చింది. ఏమిటంటే మావోయిస్టులు అడ్డుకుంటారేమో కదా మేము ఆ కొండలు తవ్వితే అని. మావోయిస్టులు లేరు, అందరు చచ్చిపోయారు కదా అని చెప్తున్నాడు ఆయన. కలెక్టర్, జిల్లా కలెక్టర్ చెప్పిన మాట. తర్వాత ఏమన్నాడు? వాళ్ళు లేరు కాదు, మరి ఇక్కడ ప్రజా సంఘాలు కొన్ని ఉన్నాయి కదా, ఆదివాసులు ఏర్పాటు చేసుకున్న ప్రజా సంఘాలు ఉన్నాయి కాబట్టి ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నారు కదా. ఎలాగా అంటే ఆ స్థాయిలో అడ్డుకోగలిగే ప్రజా సంఘాలు పార్టీలు ఎవరు ఇక్కడ లేరు, మీకు ఏం భయం లేదు, వచ్చితా వేసుకోండి అని చెప్పాడు కలెక్టర్. అలాగా ఈ 107 చట్టం ఎవరు అమలు చేయాలి? కలెక్టర్ అమలు చేయాలి. అది ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఒకే ఒక ఆధారం ఏంటి తెలుసా? పెసా గ్రామ సభ